దేశవ్యాప్తంగా ఈరోజు అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. మనం చూస్తున్నాం కర్నూలు నగరంలో ఉన్న మద్దూరు నగరంలో దాదాపుగా 4 దశాబ్దాలుగా ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు ఆకర్షితులుగా ఏర్పాటు చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే మూడో కంటి అవతారంలో వెలిసిన గణనాథుని భారీగా ప్రతిష్ఠించారు. అయితే నిర్వాహకులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, గత ఎన్ని సంవత్సరాలుగా ఈ వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు? ఈ సంవత్సరం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎలా ఉంది? గణేశాయ జై గణేశాయ. మద్దూర్ నగర్ గణేష్ మహోత్సవ సమితి గత 38 సంవత్సరాలుగా ఇదే ప్రాంగణంలో స్వామివారిని నెలకొల్పి ఈ కాలనీ వాసులు భక్త బృందం వారిచే మద్దూర్ నగర్ యూత్ వారి ఆధ్వర్యంలో మహాగణనాథుని ఇక్కడ కొలువు చేసి 9 రోజు నవరాత్రులు స్వామివారి వైభవంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించబడుచున్నది. చుట్టుపక్కల భక్తులు ఇతర గ్రామాల నుంచి కూడా ఇక్కడ మహాగణనాథుని చూడటానికి వేలాదిగా తరలి వస్తారు. ఈ 9 రోజులు విశేషమైన పూజాది కార్యక్రమాలు, కుంకుమార్చన, లలితా సహస్రనామార్చన, చండీ హోమము మొదలగు అత్యంత ఇష్టమైనటువంటి పూజాది కార్యక్రమాలు ఈ మండపం నందు నిర్వహించబడుచున్నవి. ఈ అన్నదాన కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు, సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు అన్ని విశేషంగా ఇక్కడ స్వామివారి ప్రాంగణంలో మద్దూర్ నగర్ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో జరగబడుచున్నవి. అదేవిధంగా స్వామివారి గణేష్ మాల మేము ధరించడం జరిగినది. గత సంవత్సరము మొదటిసారిగా గణేష్ మాల ఈ మండపం నందు స్వీకరించడం జరిగినది. ఇది రెండో పర్యాయము. స్వామివారి మాల ఇరుముడి కార్యక్రమం మేము కాణిపాకం వెళ్ళి అక్కడ స్వామివారికి ఇరుముడి సమర్పించుతున్నాము. ఇక్కడ అనేక రకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, చివరి రోజు ముందు రోజు ఒకరోజు ఇక్కడ లడ్డు వేలంపాట, అదేవిధంగా హుండీ వేలంపాట మొదలగు వేలంపాటలు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహించబడుచున్నది. విగ్రహము ఇక్కడ ఈసారి స్వామివారి విగ్రహం యొక్క ప్రత్యేకత, స్వామివారి శిరస్సు యందు మహాకాళేశ్వర్ స్వామిని స్వామివారి శిరస్సు యందు ఆశీనులై ఉన్నారు. అదేవిధంగా స్వామివారి కనులు త్రినేత్రము, స్వామివారి విఘ్నేశ్వర స్వామివారి నేత్రములు బ్లింకింగ్ అంట కదులుతూ ఉంటాయి స్వామివారు. ఇదే విధంగా వేలాది మంది భక్తులు ఈ స్వామివారి ఆశీర్వాదం పొందుటకు ఇక్కడ తరలి వచ్చుతున్నారు. నా పేరు లక్ష్మణ్ రావు, మద్దూర్ నగర్ గణేష్ మహోత్సవ సమితి. ఎవ్రీ ఇయర్ 35 ఇయర్స్ నుంచి పెడుతున్నాము. ఇది 25th ఇయర్ మేము ధూల్పేట లక్ష్మీనారాయణ సింగ్ కలంకార్ నుంచి తీసుకొస్తున్నాము. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క థీమ్తో తీసుకొస్తున్నాము. బొమ్మ అయితే కర్నూలులో హైయెస్ట్ బొమ్మ, హైయెస్ట్ ఫీట్స్ కానీ డిఫరెంట్గా ఉండేది అయితే మద్దూర్ నగరే. ఇక్కడ చాలా దూరం నుంచి ఇక్కడ చూడడానికి వస్తుంటారు ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ ఇంకా స్పెషల్గా మహంకాళి ఉజ్జయిని రూపంలో శివుడిది పెట్టాము. మూడో కన్ను ఓపెన్ అండ్ క్లోజ్ మూమెంట్లో పెట్టాము. ఇంకా ఇదైతే మా పేరెంట్స్ ద్వారా నుంచి మేము నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు వచ్చి ఉంటున్నాము. కమిటీ మెంబర్స్ తీసుకొని ప్రతి ఒక్క వర్క్ అనేది కమిటీ మెంబర్స్ సపరేట్ చేసుకొని అందరం వర్క్ అయితే చేస్తున్నాము. గత 38 సంవత్సరములుగా మేము ఇక్కడ గణపతి పండుగ నిర్వహిస్తున్నాము. మేము పెద్దలు ఇచ్చినప్పటి నుంచి వాళ్ళ ద్వారా మేము చేస్తూ వస్తున్నాము. నవరాత్రులు 9 రోజులు భక్తి శ్రద్ధలతో మా బృందం అంతా గణపతికి సేవ చేస్తూ వచ్చిన ప్రజలకి వాళ్ళ కన్వీనియంట్గా వాళ్ళకి ఎలాంటి పూజ కావాలంటే వాళ్ళకి చేయిస్తూ ప్రతిరోజు అల్పాహారం పెడుతూ ప్రజలకి ఉపయోగపరంగానే చేసుకుంటూ పోతున్నాము. మన హిందుత్వంతో పాటు అందరికీ మంచి జరగాలని అందరికీ మా గణపతి తరపు నుంచి ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఆశీస్సులు ఎలవెలలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గతంలో ఎలా ఉండేది? ఈ సంవత్సరం ఏదన్నా ఈ విగ్రహం ఏర్పాట్లు కావచ్చు, లేదా మీరు ఎలాంటి ప్లాన్స్ చేసుకున్నారు? ఎలా ఉంది? యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ మనకి ధూల్పేటలోని లక్ష్మీనారాయణ సింగ్ కళాకారాన్ని దగ్గర నుంచి గత 20 సంవత్సరాలుగా ఆయన దగ్గర తెచ్చుకుంటున్నాము. సో లాస్ట్ ఇయర్ క్షీరసాగర మదనం లాగా ఈసారి ఒక చిన్న కాన్సెప్ట్తో పైన శివుడు 3 కన్ను తెచ్చుకునే విధంగా పెట్టడం జరిగింది. అలాగే ఒక కాన్సెప్ట్ ఈ సంవత్సరం అలా జరిగింది. చెప్పండి, అంటే ఈ ఇయర్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రతి సంవత్సరం మద్దూర్ నగర్ అంటేనే ప్రత్యేకత ఉంటుంది. ఈ ఇయర్ ఎలా ఉంది? మీరు గమనించినట్లయితే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది. పైన మీరు శివుడితో సహా 3వ కన్ను తెరుచుకోవడం కానీ, కళ్ళు బ్లింక్ అవ్వడం కానీ, ఇలాంటివి విగ్రహ అవేమంటారు మన అవతారం కానీ డిఫరెంట్గా ఒక్కో ఇయర్ ఒక్కో రకంగా. మేము ఆయన దగ్గరే 25 ఏళ్ళుగా తీస్తున్నాం. ఆయన 25 ఏళ్ళుగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కో వెరైటీ ఇస్తున్నారు. అలాగే వెళ్తున్నాము. జనాలకి అంత అందుబాటులో కనిపించాలి, వాళ్ళు వచ్చి చూడాలనే ప్రత్యేకంగా ఏర్పాట్లు కానీ
ప్రత్యేకంగా డెకరేషన్స్ కానీ ఆకర్షణీయంగా ఉండాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. మా భక్త బృందం అన్నిటికీ ఎల్లవేళలా అన్నీ కాపాడుకోవాలి, మన హిందుత్వాన్ని అయినా అందరితో బాగుండాలి, అన్నీ కరెక్ట్గా ఉండాలి అన్న ఉద్దేశంతో చేస్తూ వెళ్తాం. ఇది గత 38 సంవత్సరాలుగా చేస్తున్నామంటున్నారు. అయితే ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, అంటే ఈ మద్దూర్ నగర్ వినాయకుడు ప్రత్యేకత ఏంటి, అసలు ఎలా ఉంది? చాలా కొత్తగా ఉంది. నేను ఇలాంటి విగ్రహం అయితే ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదు. చాలా కొత్తగా ఉంది. కర్నూలులో చేసుకోవడం ఫస్ట్ టైం. కర్నూలులో నేను ఇదే ఫస్ట్ టైం చేసుకుంటున్నా. చాలా బాగా అనిపిస్తుంది, ఫీలింగ్ బాగుంది, హోమ్లీగా ఉంది, బాగుంది. ఇది మొత్తంగా కర్నూలు నగరంలో మద్దూర్ నగర్లో ఏర్పాటు చేస్తున్న గణనాథుడు చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ప్రతి ఇయర్ కూడా ఏదైతే ఈ నిర్వాహకులు ఉన్నారో ప్రతి సంవత్సరం అనేక రకాల ప్రత్యేకతలతో భక్తులకు కొలుదీరే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా నిర్వాహకులు చెబుతున్న పరిస్థితి. ఇప్పుడు రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు నుంచి.